కమ్యూనిస్టు విద్యా సంస్థల కారణంగా అంటే మా చిన్నప్పుడైతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆడపిల్లలు పూలు పెట్టుకుని వచ్చేవాళ్ళు, బొట్లు పెట్టుకుని వచ్చేవాళ్ళు, అట్లాగే జడలేసుకుని వచ్చేవాళ్ళు. సిస్టమ్ అంతా బాగానే ఉండేది. ఆ తర్వాత మేము పెరిగేటటువంటి క్రమంలో పుట్టుకొచ్చినటువంటి ఈ దాన్ని ఏమంటారు అంటే క్రిస్టియన్ స్కూల్స్ అంతకుముందున్న మాకు తెలిసే కదా, అక్కడ చదివేవాళ్ళు రేరుగా ఉండేవాళ్ళు కాబట్టి. తర్వాత ఈ క్రైస్తవ స్కూల్ మిషనరీ స్కూళ్ళల్లో వచ్చేటప్పటికి బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, కేవలం రిబ్బన్ కట్టుకోవాలా, 2 జడలు వేసుకోవాలి, అది మడత పెట్టుకోవాలి, ఇట్లాంటి సిస్టమ్స్ తీసుకొచ్చారు. తల్లిదండ్రులు అయినా ప్రోత్సహిస్తూ వచ్చారు. అలాగా చివరికి అదే ఫార్ములాని గవర్నమెంట్ స్కూల్స్ స్టార్ట్ చేసినాయి. అట్లాగా మారినటువంటి దాన్ని మొన్నటిసారి హిజాబు బురకా మేము ధరించి వస్తాం, మీరు ఆపడానికి వీల్లేదంటూ కర్ణాటకలో బిగిన్ చేసిన దాన్ని బీజేపీ ప్రభుత్వం అట్లా కుదరదంటేను, చట్టం తెస్తేను అట్లా కాదు అన్నటువంటి చట్టాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఉట్టి ముస్లింలకే ఎగ్జామ్షన్ ఇస్తే బాగోదు కాబట్టి హిందువులకు కూడా ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఆడపిల్లలు ముస్లిం అమ్మాయిలు హిజాబులు ధరించి రావచ్చు, అట్లాగే బురకాలు ధరించి రావచ్చు, కాలేజీలకైనా స్కూళ్ళకైనా అనుమతి ఇవ్వాలి. అదే సందర్భంలో హిందూ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ రుద్రాక్షలు ధరించిన ఇతర మతపరమైనటువంటి ఇవి అది చేతులకి దారాలా లేకపోతే మెళ్ళో ఏవైనా సరే వేసుకుని రావచ్చు అన్నమాట.